హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు, ఆర్థిక స్థితి బాగోలేదంటూ కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నారని, అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతూ నేడు అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేస్తోందని, రైతులు పండించిన పంటల అమ్మకాల్లోనూ అవినీతికి పాల్పడుతూ రైతులను నష్టాల్లోకి నెడుతున్నారని, సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన 3,000 కోట్ల కుంభకోణం పైన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా ధాన్యం కొనుగోలులో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జరుగుతున్నాయి, ఏ లోటు లేదు. బ్రహ్మాండంగా ఈ యాసంగి సీజన్ సంబంధించి మరి రైతుల కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ధాన్యం సంబంధించి చెప్పిళ్ళు. ఇవాళ ఏమైంది? మ్యాచర్ మిషన్, తేమ శాతాన్ని లెక్కించే మిషన్లు, అదేవిధంగా మరి వేయింగ్ మిషన్లు, కాంట వేసే మిషన్లు, దాంతోపాటు టార్పాలిన్ షీట్స్, దానికి సంబంధించినటువంటి మరి ఇతర గ్రేడింగ్ మిషన్లు, వీటికి సంబంధించి నిన్న తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు, రిక్వైర్మెంట్ వారు అడిగినటువంటి దానికి తెలంగాణ ఆగ్రోస్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయన అంత కాసుల వేటే, వారి పేరు యాదున్నట్టున్నది, వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న 3 గంటలకు టెండర్ అయింది. 3 గంటలకే టెండర్ ముగించబడాలి. 3 గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి, పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను, 60 కోట్ల రూపాయల టెండర్ను, అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు. 3:36 మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో, ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. అంటే ఇది కూడా రైతు దోపిడే. నిన్న మన పార్వతమ్మ గూడెం అని నెల్లికుదురు పక్కనే ఉంటుంది మహబాద్ జిల్లాలో. ఇవాళ పత్రికల్లో ప్రధాన వార్తలు వచ్చినాయి. వాళ్ళు వేయింగ్ మిషన్స్ కోసం, దాంతోపాటు మన తేమ శాతాన్ని లెక్కించే మిషన్ కోసమో, తర్వాత ప్యాడీ క్లీనర్స్ కోసమో రైతులు మేము 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి వెయిటింగ్లు ఉంటామని చెప్పి రైతులే ఒక్క మిషన్ ఉంటే ఆడ 200 మంది రైతులుంటే నిన్న కొట్టుకున్న రైతులు. ప్యాడీ క్లీనర్స్ కోసం, టార్పాలిన్ షీట్స్ కోసం నిన్న కొట్టుకున్నారు. ఇవాళ వార్తలు వచ్చినాయి, అక్కడ పోలీస్ కేసులు రిజిస్టర్ అయినాయి. ఎంత సిగ్గుమాలిన చర్య ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి చర్య ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరి నిన్ననే టెండర్లో పిలిచినటువంటి ప్యాడీ క్లీనర్ల కోసమో, టార్పాలిన్ షీట్స్ కోసమో, వేయింగ్ మిషన్స్ కోసమో నిన్న టెండర్లు పిలిచిండు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న వరంగల్కి వచ్చి ఏం ప్రగల్భాలు మాట్లాడిండు? ఆ చెత్త మాటలు, చిల్లర మాటలు. ఇంత అనుభవం ఉండి కూడా కొనుగోలులో రైతులను అనువరణ ఇబ్బంది పెడతా ఉన్నారు. నరకయాత్ర రైతులదైతే. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు వర్షాల ఎఫెక్టుతో, వడగళ్ల ఎఫెక్టుతో, విపరీతమైనటువంటి గాలులతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ధాన్యం మొత్తం కొట్టుకపోతుంది, ఎక్కడ ధాన్యం ఆరబోసినా కూడా. ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించిన టెండర్లు ఇప్పుడు పిలుస్తా ఉన్నారు. కొనుగోలు చివరి దశకు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ మిషనరీ టెండర్లు నిన్న అవుతాయి. అందులో కుంభకోణం జరుగుతుంది. మళ్ళా ఆ టెండర్లు మళ్ళా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.